ధన్యవాదాలు గాయత్రి. ఇప్పుడు గాయత్రికి నూతన వస్త్రాలని బహుకరించవలసిందిగా శ్రీ ఉండవెల్లి అరుణ్ కుమార్ గారిని కోరుతున్నాను. తర్వాత ఈ కార్యక్రమ నేపథ్యం గురించి వివరించడానికి అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ ఎస్ఏవి ప్రసాదరావు గారిని కోరుతున్నా. సభకి నమస్కారం. ఈ కార్యక్రమం ఇక్కడ ఎందుకు ఆర్గనైజ్ చేసామనేది మీ అందరికీ అర్థమైంది. దాని గురించి ఎక్కువ నేను చెప్పి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. బేసిక్గా కమ్యూనిటీలో శ్రీపాద్ వారు కళ్యాణ్ జీకే చాలా మంది, చాలా సంస్థలు ఈ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయి. మన కమ్యూనిటీలో పనిచేస్తున్న చాలా సంస్థలు కమ్యూనిటీ కోసమే కాకుండా ఇందాక బిగినింగ్ లో వారు చెప్పినట్టుగా లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నా కూడా శ్రీపాద్ వారు కళ్యాణ్ జీకే అని యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మీరు చూడాలంటే మీ ఫేస్బుక్ ఒకళ్ళకొకళ్ళకి యూట్యూబ్ ఛానల్ లింక్ ఏర్పడలేదు. ఎంతో మంది సేవ చేస్తూ ఉన్నారు. నాకు ఏదైనా అవసరం ఉంది అంటే నేను ఎవరి దగ్గరికి పోవాలి అనేది నాకు అవగాహన కలగటం లేదు అనే విషయం గమనించి ఒక 1.5 years గా దీన్ని ఎట్లా అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి మనం ఎలా తెచ్చి ఎలా చేయొచ్చు అనేది దాని మీద చాలా తీవ్రంగా చాలా మంది మేము ఫ్రెండ్స్ మొదలుపడుతూ ఉండేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మన నాగసాయి గారు వచ్చారు. సో బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అని ఉంటుంది. అది 60 కోట్లు 100 కోట్లు దాంతో అది పెట్టుబడి చాలా మందికి ఇది ఉందని తెలియదు. అంటే వాళ్ళు ఏం చేయట్లేదని కాదు, ఈ సంస్థలో పనిచేస్తుంటారు కానీ దీన్ని పబ్లిసిటీ చేయడమో లేకపోతే ఎంత ఇది ఒక కార్యక్రమం. అట్లానే చాలా చారిటబుల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒక ఆయన హైదరాబాద్ లో మా ఫ్రెండ్ చెప్తూ ఉన్నాడు, సంవత్సరానికి నేను 2 కోట్ల దాకా మా వాళ్ళకి నేను ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నానండి. బట్ ఐ వాంట్ టు ఫైండ్ ద రైట్ పర్సన్. ఎవరికి చేయాలి, చేసింది సరిగ్గా ఉందో చూడాలి. చేయడానికి చాలా మంది ఉన్నారు, అవసరాలు చాలా ఉన్నాయి. ఈ అవసరం అనే దాన్ని మనం గమనించినప్పుడు ఫైనాన్షియల్ నీడ్ ఒకటే కాదు, సో మెనీ టైమ్స్ దే రిక్వైర్ మోరల్ సపోర్ట్, లేకపోతే ఏదన్నా ఎకనామిక్ సపోర్ట్, పొలిటికల్ సపోర్ట్, రకరకాలుగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్ నాట్ జస్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఇవన్నీ ఈ సంస్థలన్నింటినీ దేనికి ఎవరు చేస్తున్నారు ఏంటి, ఒక ప్లాట్ఫామ్, ఒక పెద్ద ఎగ్జిబిషన్ లో కనుక మనం స్టాల్స్ పెట్టినట్టుగా ఐటీలో ఒక ప్లాట్ఫామ్ లాగా మనం ఏర్పాటు చేస్తే ఇది ఒకరికొకరు కనెక్ట్ కావడానికి వీలుగా ఉంటుంది అని మొదలు పెట్టడం జరిగింది. ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిసి ఈ మొదలు పెట్టినప్పుడు ముఖ్యంగా ఇది నేను బ్రీఫ్ గా చెప్తాను. ఒక 3-4 ప్రిన్సిపల్స్ మీద ఇది మొదలు పెట్టడం జరిగింది. ఒక ప్లాట్ఫామ్ లాగా ఇది ఉంటుంది కానీ దిస్ ఈజ్ నాట్ ఏ సూపర్ ఆర్గనైజేషన్. చాలా ఆర్గనైజేషన్లు పనిచేస్తున్నాయి, వాటన్నిటి మీద ఇదేదో సూపర్ ఆర్గనైజేషన్ లాగా ఉండేది కాదు. ఇందులో ఏమి పదవులు, సెక్రటరీ, ప్రెసిడెంట్ ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వదిలేస్తున్నాం అంతే. సో అది ఫస్ట్ పాయింట్ అన్నమాట. సెకండ్ పాయింట్, ఇది మనం చేయాలని మనం ప్రయత్నం చేసినప్పుడు ఇందులో మనం అందరినీ ఇందులోకి తీసుకొచ్చి మన స్ట్రెంగ్త్ కొంత బయటికి తెలియాలి అని చూపించాలని మనం అనుకున్నప్పుడు ఎవరి దగ్గర మనము ఏ విధమైనటువంటి ఫైనాన్సెస్, ఏ విధమైనటువంటి ఫండింగ్ లేకపోతే సబ్స్క్రిప్షన్, అంటే మన బ్యాంక్ అకౌంటే ఓపెన్ చేయకూడదు, మనం ఎవరిని ఇందులో చేరాలంటే డబ్బులు అడగకూడదు అనేది ఒక ప్రథమ ఐడియా పెట్టుకున్నాం. ఎక్కడ ఎవరిని ఇందులో మనీ మేకింగ్, అసలు మనీ కలెక్షన్ ఉండదు, బ్యాంక్ అకౌంటే ఉండదు మా దగ్గర. ఇందులో పెట్టిన వాళ్ళ దగ్గర, నేను కాదు ఇదంతా పెట్టిన అందరూ ఉన్నారు పెట్టిన వాళ్ళ దగ్గర. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ సంస్థలను ఇందులో ఇంటెగ్రేట్ చేసి సిగ్రిగేట్ చేసి ఈ పనికైతే ఈ సంస్థలు ఉన్నాయి, గోసేవ చేయటము, ఈ సంస్థలు గోసేవ చేస్తున్నాయి, స్కాలర్షిప్లు ఇవ్వటము, ఈ సంస్థలు స్కాలర్షిప్లు వస్తున్నాయి. ఇందులో మన డాక్టర్లు ఎంతమంది ఉన్నారు, ఇందులో మన వేరియస్ ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఇంజనీర్లు, అవన్నీ సెగ్రిగేట్ చేసి అందులో ఉంటుంది. ఎవరు కావాలంటే వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఇందులో ఇంకో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి గోల్డ్ అండి. ఆ ఆర్గనైజేషన్ ఇక్కడ లింక్ చేస్తాం, దాని అడ్రస్, దాని ఫోన్ నెంబర్ లింక్ చేస్తాం, కానీ ఆ ఆర్గనైజేషన్ యొక్క ఫంక్షనింగ్, ఇంటర్నల్ ఫంక్షనింగ్ సుధాకర్ గారు వెళ్ళాం.
తిన్నారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊళ్ళో ఎవరో నేను ఒక పర్టికులర్ యాక్టివిటీ ఆఫ్ కమ్యూనిటీకి నేను సపోర్ట్ చేస్తా అన్నాడు అనుకోండి, ఆయన ఎందుకు చేస్తున్నాడు ఏంటి మాకు అనవసరం. ఈ యాక్టివిటీ సపోర్ట్ చేయడానికి ఈ సంస్థలు ఇక్కడ ఉన్నాయి అనేది అక్కడ చూపిస్తుంది. We are not going into the functioning of the organization. ప్రతి సంస్థ పనిచేస్తుంటుంది, దాని మనం చేస్తుంటుంది, మనం ఇందులో లింక్ చేస్తాం అంతే. అది ఇంకొక పాయింట్. రెండోది, మనం ఇక్కడ అందరం మీట్ అయినప్పుడు చాలా మంది మనం ఏదో ఒక యాంగ్జైటీతో ఉంటారు కొంతమంది. So we should not criticize any other community. This is a positive activity that we are taking out into the society. ఇక్కడ కూర్చొని ఆ కమ్యూనిటీ ఇట్లా చేసింది, ఈ కమ్యూనిటీ ఇట్లా చేసింది. No, this is not for criticizing any other community. సెకండ్, ఈ యాప్ లో మామూలుగా మన వాట్సాప్ లో అవి చాలా ఉన్నాయి అందరి దగ్గర. ఇది వాటికన్నా చాలా డీప్ గా ఉంది, చాలా ఎక్స్పాన్సివ్ గా ఉంది, చాలా కంబైన్డ్ గా అన్నిటినీ కంబైన్ చేయగలిగే శక్తిలో ఉంది. డోంట్ థింక్ దిస్ ఇస్ లైక్ ఎనీ అదర్ వాట్సాప్ గ్రూప్ ఆర్ సంథింగ్. ఈ వాట్సాప్ గ్రూప్ లో ఏం జరుగుతున్నది, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో ఎవరో ఒకరికి ఏదో ఒక ఆవేశం వస్తుంది, ఆవేశంతో ఆయన ఏదో స్టేట్మెంట్ పెడతాడు, ఆ స్టేట్మెంట్ పెట్టగానే ఇంకో ఆయన ఆవేశం ఏదో మాట్లాడతాడు. ఇది మనం కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి పెట్టినటువంటి యాప్ కాదు. ఇది ఎవరికన్నా ఏమన్నా మనం ప్రాక్టికల్ గా ఏమన్నా పనికొచ్చే అవకాశం ఉందా చూద్దాము అనే ఉద్దేశంతో ఈ యాప్ గురించి స్పీకర్లు చాలా మంది మాట్లాడతారు. ఈ మాట్లాడే ముందు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనందరం కూడా సంఘంగా కావాలి, అందరూ ఒకటి కావాలనుకున్నప్పుడు ప్రతి వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆవేదన ఉంటుంది, ఆక్రోశం ఉంటుంది. నేనేదో ఈ కారణం వల్ల వెనకబడ్డాను, నేనేదో ఆ కారణం వల్ల వెనకబడ్డాను, వాళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారని రకరకాల మన ఇప్పుంటాయి. మనము పెట్టినటువంటి ఒక పాజిటివ్ వైబ్స్ తో పెట్టినటువంటి సమావేశానికి, అసలు ఈ సమావేశం చూస్తుంటే దీని వెనకాల పనిచేసిన వాళ్ళందరికీ కూడా విపరీతమైన ఉత్సాహం కలుగుతుంది. ఎందుకంటే మనం కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు, మనం ఏదో ఒక మంచి సంకల్పంతో మొదలు పెట్టినప్పుడు మన వెనక అందరూ వస్తారనే ధైర్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ఏ విధమైనటువంటి క్రిటిసిజం కి తావు లేకుండా మనం ఒక పాజిటివ్ వైబ్స్ తో ఈ సమావేశాన్ని మనం కనుక జరుపుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక రాజకీయ వేదిక కాదు, ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు, ఏ రాజకీయ పార్టీని ఎంకరేజ్ చేయడానికి పెట్టింది కాదు. ముఖ్యంగా ఇది ఓపెన్ గా చెప్తున్నాను, ఇది ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ పెట్టింది. ఏ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన అయితే ఈ కార్యక్రమం మరి ఎవరిని పిలవాలి, ఎలా చేయాలంటే మేము ఏ దృష్టితో ఇస్తున్నామంటే ఒక రాజకీయ కోణంలో వెళ్ళకుండా ఒక సామాజిక కోణంలో మేము అన్ని చోట్ల దిగాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు టిఎస్ఆర్ ప్రసాద్ గారు వీళ్ళంతా కూడా చాలా నాన్ కాంట్రవర్షియల్ గా యాక్టివిటీస్ ఏదో ఒకటి చేస్తున్నప్పుడు వీళ్ళకి రీచ్ అవుట్ అయ్యాము. రీచ్ అయిపోయిన తర్వాత మీ అందరూ కూడా మరి అలా పిలవడంతో మీరు అందరూ వచ్చారు. ఇక్కడ ఫలానా వాళ్ళని పిలిచాము, ఫలానా వాళ్ళని పిలవలేదు అని ఏమి లేదండి. ఎక్కడ కూడా మీరు బయట చూస్తే కూడా ఏ ఒక్క వ్యక్తికి సుస్వాగతం అనే ఒక పేరుతో వెల్కమ్ బోర్డు లేదు. ఇది ఒక ఐడియా, దీన్ని నడిపించాలి, ఐడియాతోనే అక్కడ నడవాలి, కానీ ఒక మనిషి కొన్ని నడిపించే వ్యవహారంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో పెట్టాము. మనకి చాలా ఉన్నాయి ఇలాంటి ఉదాహరణలు. ఐడియా నడిపిస్తే ఎంతకాలమైన దాన్ని తీసుకెళ్ళచ్చు, మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ సమావేశంలో ఎక్కడ ఏ విధమైనటువంటి నెగటివ్ విమర్శలు లేకుండా ముందుకి ఈ సమావేశం జరుగుతుంటే బాగుంటుందని అభిప్రాయం చేయండి. నాకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేసి నన్ను మాట్లాడాలని ఆహ్వానించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు ప్రసాద్ గారు. ఇప్పుడు కొంచెం అక్కడ ఆ దారిలో కొంచెం ప్లే చేసి బయట ఉన్న వాళ్ళని లోపలికి రావాల్సిందిగా మరొకసారి కోరుతున్నా. ఇప్పుడు ముఖ్యమైన సభ్యుడు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ మధుసూదన్ గారిని ఈ యాప్ తాలూకా సాంకేతిక నేపథ్యాన్ని, అలాగే ఇది రూపకల్పనకి వారు పడ్డ కష్టాన్ని మీకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నా. విశాఖకు నమస్కారం, విశాఖ పెద్దలకు నమస్కారం. బ్రాహ్మణుల్లో చిన్న, బెస్తల్లో పెద్ద ఉండకూడదని తెలుగులో సామెత ఉంది. బెస్త అంటే ఫిషర్మెన్ కమ్యూనిటీ.
ఫిషర్మెన్ కమ్యూనిటీలో పెద్దవాడు ఉంటే ముందు ఏ సంక్షోభం వచ్చినా వాడితో వస్తారు. బ్రాహ్మణంలో చిన్నవాడు ఉంటే ముందు ఏ పని వచ్చినా వాడితో వస్తారు. ఇక్కడ ఉన్న అందరిలోకి చాలా చిన్నవాడిని నేను. ఎంత అజ్ఞానమైనా నేను ప్రదర్శించడానికి నాకు అధికారం ఉంది. పెద్దవాడు కరెక్ట్ చేయొచ్చు. ఇందాక ఆయన అన్నారు సీనియర్ జర్నలిస్ట్ అని. జర్నలిస్ట్ అన్నంత వరకు కరెక్టే కానీ సీనియర్ కాదు. నేను జూనియర్, సబ్ జూనియర్, జీరో జూనియర్, మైనస్ జూనియర్ అలా జర్నలిజంలో లేకుండా వ్యాపారంలోకి వచ్చాను. తెలుగు, సంస్కృతం, జర్నలిజం, సైకాలజీ ఇవన్నీ చదివిన తర్వాత ఆ డిగ్రీలు చూపిస్తుంటే మా నాన్న అన్నారు, ఆయన తెలుగు ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు, శతావధారి. మరి నువ్వు తెలుగే సరిగ్గా చదివితే తెలుగులో ఉండేవాడివి కదరా, తెలుగులో లేవంటే అది చదవలేదని అర్థం. సాంకేతికత అన్నారు. యాప్కి సంబంధించిన బృందంలో ఉన్నానంటే ఉన్నాను, కానీ సూర్యప్రకాష్ గారు ఉన్నారు. తర్వాత ఆయన గురించి చెబుతాను. యాప్ ఆయన చెప్పడానికి ముందు యాప్ ఏ నేపథ్యంలో వచ్చిందో అంతవరకు చెప్తాను. ఇప్పుడు కొద్దిగా వెనక్కి వెళ్దాం. నాకు ఇక్కడ వేద పఠనంతో స్టార్ట్ చేశారు. వేదం అంటేనే అదేదో బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైందనో, లేక బ్రాహ్మణులు నేర్చుకుని తీరాల్సిన, గౌరవించి తీరాల్సిందని భయము, భక్తి, పవిత్రత, తాదాత్మ్యత అన్నీ వచ్చాయి. అంతవరకు మంచిదే కానీ అసలు వేదం అన్న మాట విత్ అనే సంస్కృత ధాతు అంటే రూట్, దాంట్లో నుంచి విత్ అంటే తెలుసుకోవడం, టు నో, ఇంతే. అసలు ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేయాలి. బ్రాహ్మణులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం ఎక్కడున్నాము, ఎక్కడ వెళుతున్నాము, ఎలా ఉండేవాళ్ళము, ఇప్పుడు ఎలా ఉన్నాము, ఇంకో 50 ఏళ్ళు 100 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతున్నాము అన్నది గమనించాలి. అయితే చాలా మందికి తెలుసు సామెతలు సంస్కృతం తెలుగులో కూడా వచ్చేసాయి. బ్రాహ్మణానం అనేకమనం, ఐక్యత ఉండదు, నియోగులకు నిక్కెక్కువ, స్మార్తులు స్మార్ట్. బ్రాహ్మణులు తిట్టుకోవడంలో అంత్యప్రాసలు, ఆదిప్రాసలు, చేకానుప్రాసలు, సంస్కృత అనుష్టుప్పులు ఏవి ఇట్లా తిట్టుకోవడంలో ఇంత ఛందస్సుతో తిట్టుకుంటారా అన్నట్టుగా కొన్ని వందల వేల ఏళ్ల పాటు తయారు చేసి పెట్టారు. అవి మనం వాడటం మానేసాం కానీ బయట ప్రపంచంలో చెప్తూ ఉంటారు. మీరేమిటండి నియోగులు, నియోగులకు నిక్కెక్కువ అండి, నిక్కుతో ఉన్నారు. మీరేమిటి స్మార్ట్, చాలా స్మార్ట్ అండి, ఓవర్ స్మార్ట్, మిమ్మల్ని నమ్మడానికి లేదు. ఇవి మనం తయారు చేసిన ఛందస్సు మనల్ని వేరే వాళ్ళు తిట్టడానికి, మనల్ని మనం తిట్టుకోవడానికి పనికి వస్తుంది. కొద్దిగా వెనక్కి వెళ్తే రకరకాల కథలు, పురాణాలు, ఉపకథలు ఎక్కడైనా చూడండి. త్రేతాయుగంలో రాముడు 14 ఏళ్ళు అడవికి వెళ్ళాలి అని అంటే మామూలుగా ఇక్కడి నుంచి ఎవరన్నా అమెరికా వెళ్ళిపోతుంటే పర్మనెంట్ గా కారు అమ్మేస్తారు, మంచాలు, బీరువాలు, ల్యాప్టాప్లు OLX లో పెడతారు. అలాగే రాముడు కూడా చాలా ఇస్తున్నాడు అందరికి. అయోధ్యలో అందరికీ తెలిసిందట. తెలిస్తే ఒక పేద బ్రాహ్మణుడు, మళ్ళీ వినండి, పేద బ్రాహ్మణుడు భార్య అంతట, అయ్యా రాముడు అడవికి వెళుతూ అందరికి ఇచ్చేస్తున్నారు, మీరు కూడా ఏమన్నా వెళ్ళి అడగచ్చు కదా. మిగతా వాళ్ళేమో ఆయన అప్పటికి వాడుతున్న బెంట్లీ కార్లు, మౌంట్ బ్లాంక్ పెన్నులు, ఐఫోన్, సెల్ ఫోన్లు అన్నీ తీసుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఈ పేద బ్రాహ్మణుడు అడిగాడు, ఏం కావాలి అని. రాముడు అడిగితే మీ ఇష్టం ఏదైనా ఇవ్వండి. సరే, నీ చేతిలో కర్ర పట్టుకుని వచ్చావు కదా, ఆ కర్ర విసిరేయి, అది ఎంత దూరం పడితే అంత దూరం ఆవును నేను ఇస్తానని అన్నట్ట రాముడు. కొద్దిగా తెలివైన వాడైతే ఆ కర్ర ఏదో రాముడి చేతన్నా ఆయన విసురు అని అంటే బలంగా ఉండేది. 10 గ్రాముల పప్పు, 1/2 చెంచా ఆవు నెయ్యి తినే పాపం బ్రాహ్మణుడు ఏం విసురుతాడు, ఆయన విసిరితే అక్కడ పడింది, ఆ ఆవునే వచ్చింది. త్రేతాయుగం. ద్వాపర కు చేయలుడు, చేలం అంటే వస్త్రం, బట్ట, కు అంటే పాడైపోయిన బట్టలు వేసుకున్న బ్రాహ్మణుడు. ఆయన పాపం ఏకంగా అవతార పురుషుడికి ఇవ్వాలంటే పిడిగడి అతుకులే మిగిలే ఆయన దగ్గర. ఇంకా మీరు కలియుగంలోకి రండి, ఏ వ్రతకథ తీసుకోండి. ఒక కోసల రాజ్యంలో పేద బ్రాహ్మణుడు ఉండేవాడు, అవంతి రాజ్యంలో పేద దంపతులు బ్రాహ్మణులు ఉండేవాళ్ళు, పలాని మిథిలా నగరంలో పేద 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 ఏమిటి ఇంత పేద? యుగాలుగా మరి త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం అయిపోయింది, ఎన్ని యుగాలైనాయి. సో ఈ పేద అన్నది ఒక బాగా భుజకీర్తి లాగా అదొక గొప్ప పాపం. బ్రాహ్మడండి పాపం, వేదం చదువుకున్నాడండి పాపం, 5 డిగ్రీలు చేశాడండి పాపం. మహాపాపం చేశామా? వేదం చదవడం పాపం, అధ్యయనం చేయడం పాపం,
నాలెడ్జ్ తెచ్చుకోవడం పాపం, రకరకాల భాషలు నేర్చుకోవడం పాపం. పాపం చేతగాని వాడండి, పాపం బ్రాహ్మణుడు, ఆయన సైట్ మీరు ఆక్యుపై చేయండి. పాపం బ్రాహ్మణుడు, ఆయన డబ్బులు లాగేయండి. పాపం బ్రాహ్మణుడు, ఆయన చొక్కా లాగేయండి. ఇది వీడు కూడా అవతల లాగిన వాడు వేరే వాడైతే లేదు ఇది పాపం, మనకు పూర్వజన్మలో నేను అప్పుడు పలాని ఇదిగా పుట్టాను, అప్పుడు నేను మధుగాడి వీడి కనపడుతుంటుంది. పూర్వజన్మలో వీడు చేసిన పాపానికి ఇప్పుడు ఈ జన్మలో పక్కవాడు లాగేశాడు, వాడి సైట్ లాగేశాడు, వాడి కార్ లాగేశాడు, వాడి డబ్బులు అన్నీ లాగే. ధర్మం అంటే దాని డెఫినేషనే ధారయతి ధర్మం, ధర్మ అంటే ధరించేది ధర్మం. హిందూ ధర్మాన్నో లేక సనాతన ధర్మాన్నో కాపాడాల్సిన బాధ్యత బ్రాహ్మణులకు ఒక్కరికే ఉందా? ఎవరికి లేదా? ధర్మాన్ని కాపాడడం అనే పేరుతో ధర్మమే మన్నెత్తిన బరువైపోయి మన పాతాళంలోకి పోతుంటే అది మనకు తెలియట్లేదా? గమనించమా? భక్తి వేరు, బతుకు తెరువు వేరు. ఇది మీరు మళ్ళీ మళ్ళీ వినండి. భక్తి వేరు, బతుకు తెరువు వేరు. భక్తిలో జ్ఞానకాండ, కర్మకాండ, ఎవరెవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు, ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, ఇంకొకటి, ఇవేవీ కాకుండా ప్రతివాడికి ఒక కొత్త వాదం, ఇవి ఎవరిష్టం వాళ్ళు. బతుకు తెరువు అందరికి ఒకటే కదా. పొద్దున్న లేస్తే కాఫీ టీలు కావాలి, భోజనాలు కావాలి, కార్లు కావాలి, పిల్లలను చదివించాలి. ఇవి మరి మిగతా వాళ్ళు ధైర్యంగా, బలంగా, చాలా గ్లోతో చేసుకుంటుంటే అన్నీ తెలుసు అనుకునే వీళ్ళు మాత్రం ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ఇక్కడ ఉంది విత్ వేదం. ముందు ఈ బతుకు వేదం గురించి పట్టించుకోండి, బతుకు వేదం గురించి ఆలోచించండి. బతుకు వేదంలో మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామో తెలుసుకోండి. మనతో పాటు సమానంగా ఒక డిగ్రీ చేసిన వాడు మనకంటే బలంగా, ఫైనాన్షియల్గా బలంగా, రాజకీయంగా బలంగా, సామాజికంగా బలంగా ఉంటే మనం ఎందుకు ఉండలేకపోతున్నామో తెలుసుకోండి. అది తెలుసుకోలేకపోతే చాలా కష్టం. కృష్ణదేవరాయల రాజ్యంలో ఎప్పుడన్నా మధ్యాహ్నం పూట్ల భోజనం అయ్యాక ఆయన అంబారి ఎక్కి రాజవీధుల్లో తిరిగేవాడు. తిరుగుతుంటే చక్రవర్తి వచ్చినప్పుడు మామూలుగా ఇప్పుడు కలెక్టర్ పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తే ఆ అప్లికేషన్ సార్ నాకు ఇంటి పట్టా ఇవ్వండి, నాకు ఈ లోన్ ఇవ్వండి అని అడిగినట్టే చక్రవర్తిని కూడా అడుగుతూ ఉంటారు. పక్కన తిమ్మర్స్ ఉంటాడు. ఒక పెంకుటింటి గుంజకు ఒక ఆయన తుండుగుడ్డ వేసుకుని హాయిగా ఇట్లా పడుకుని ఉన్నట్ట మధ్యాహ్నం 2:30. అందరికి ఇచ్చాం కదా కొద్దిగా, ఆయన కూడా రమ్మని చెప్పి ఆయనకి ఏం కావాలో ఇద్దాం, ఒక 10 ఎకరాల ల్యాండ్ ఏదన్నా ఇద్దాము అని అంటే తిమ్మర్స్ అన్నట్టు లేదు, వెళ్ళిపోదాం మనం, ఆయన డిస్టర్బ్ చేయొద్దు. అట్లా కాదండి, ఇంతమందికి ఇచ్చినప్పుడు వీధంతా ఉన్నవాళ్లే అడిగారు. ఆయన పాప నిరుపేదలాగా ఉన్నాడు, ఇద్దామంటే కాదండి, ఆయన పేద బ్రాహ్మణుడు, మధ్యాహ్నం భోజనం చేసి గుంజకు ఆనుకుని పడుకుని ఉన్నాడు. ఇప్పుడు ఆయన డిస్టర్బ్ చేస్తే విజయనగర రాజ్యం కూలిపోయేలాగా శాపం పెడతాడు, వద్దొద్దని చెప్పారు. చక్రవర్తి భయపడి వెళ్ళిపోయాడు. అంటే ఇది కన్నడలో చాలా పెద్ద కథ, అన్ని భాషల్లో కూడా వచ్చి ఉంటుంది. బహుశా జరిగిందో జరగలేదో కానీ ఒక పూట బ్రాహ్మణుడు భోంచేసి కునుకు తీస్తుంటే ఇంకా వాడి జీవిత కాలం అంతా వాడు చాలా సంపన్నుడిగా ఉన్నట్టు, రాత్రి గురించి ఆలోచించడు అని చెప్పడానికి ఈ కథ. త్యాగయ్య నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అని అంటే, రాముని సన్నిధి సేవ సుఖమనే అనుకుంటే మనం అదొక లైన్ తీసుకున్నాం. కొంచెం దాన్నే ఇప్పుడు మార్చి నిధి చాలా సుఖము కామా, రాముని సన్నిధి సేవ కూడా సుఖము అని కీర్తన మనం పాడకపోతే, రాముని సన్నిధిలో త్రేతాయుగం నుంచి ఇప్పటిదాకా పేద బ్రాహ్మణులు ఉండేవాళ్ళు, పేద దంపతులు ఉండేవాళ్ళు, పేద యువకులు ఉండేవాళ్ళు, పేద 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 అని లాస్ట్కి ఇంటి పేరు కూడా మారిపోయి పేద అని వస్తుంది. ధర్మము ఒక పిటకథ ఉంది, ఇది కూడా జరిగిందో జరగలేదో తెలియదు. ఒక ఊరి కొండ మీద ఒక శిథిలావస్థలో ఉన్న దుర్గాదేవి గుడి ఉంటుంది, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అలా మేకలు గొర్రెలు తీసుకుని కొంతమంది అక్కడికి వెళుతుంటారు. ఒక పేద బ్రాహ్మణుడు కూడా అక్కడికి వెళ్ళి ఎప్పుడన్నా వారానికి ఒక రోజన్నా దీపం పెడదాము, దండ మారుద్దామని వెళుతూ ఉంటాడు. వెళ్ళారు, సాయంత్రం అయింది, విపరీతమైన హోరు, గాలి, వర్షం, అసలు ఇంకా మొత్తం గుడే పడిపోయేలాగే ఉండదు. ఈలోపు ఈ మేకలు గొర్రెలు కాచుకునే వాళ్ళు అక్కడికి వచ్చారు మంటపం దగ్గరికి. ఈ పేద బ్రాహ్మణుడు కూడా అక్కడే ఉన్నాడు. దుర్గాదేవి బయటికి వచ్చి, నాయన ఇది ఇంకా సేపట్లో 10 నిమిషాల్లో ఈ ఆలయం పడిపోయేలాగుంది, ఊళ్ళో కిందికి నన్ను దించు అంటే, ఏమ్మా నేను ఇలా ఎముకలతో ఉన్నాను, వాడు చూడు దుక్కలాగా ఉన్నాడు పక్కన అంటే, వాడు నన్ను నమ్మడురా,
నువ్వు నన్ను నమ్ముతావు కాబట్టి నీ భుజం మీద ఎక్కించుకుని కిందికి దించు. సో దేవతలకు దేవుళ్ళు కూడా నమ్మిన వాళ్ళకేమో బాధ్యతలు ఎక్కువ చెబుతారు, నమ్మని వాళ్ళను ఏ పెద్ద పట్టించుకో. కొద్దిగా వినడానికి ఇబ్బంది ఉన్నా ఇంతే. నేను ఇంకా వేరే పురాణ కథలు కూడా చాలా ఉన్నాయి, మనకి ఇక్కడ ఇది సమయం లేదు. కాబట్టి జ్ఞానము, ఆధిపత్యము, నాకే తెలుసు అని అనుకోవడము, గొప్పవాళ్ళు అనుకోవడము, ఇవన్నీ అయిపోయాయి, యుగాలుగా జరిగిపోయాయి. నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరికంటే నేను చాలా బాగా చదువుకున్నానని, నాకే చాలా విషయాలు తెలుసని చాలా గర్వంగా ఉంటుంది. బ్రాహ్మణుడికి అది సహజమైన డిఎన్ఏ, లేకపోతే అది బ్రాహ్మణే కాదు. మా నాన్నని అడగని చెప్తారు, నాకు నేను రాసే ప్రతి దాంట్లో తప్పు, నేను మాట్లాడే ప్రతి మాటలో తప్పు, నేను చెప్పే ప్రతి మంత్రంలో తప్పులు. ఆయన వాక్యాన్ని ఒకటి పట్టుకుంటూ ఉంటాడు, కానీ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. సబ్జెక్టు, ధర్మము, హిందూ మతము, సనాతన ధర్మము, దేవుళ్ళు, ఆచారాలు, వీటికి సంబంధించి మీ నమ్మకాలు, మీ విశ్వాసాలు, మీరు ఆచరిస్తున్న పద్ధతులు, వాటిలో మీరు ఎవ్వరు డిస్ప్యూట్ కావద్దు, వాటిని తగ్గించుకోవద్దు, కావాలంటే పెంచుకోండి, అవన్నీ మీ ఇష్టం. కానీ సామాజికంగా బ్రాహ్మణుల అవసరం ఏముంది అని బయట వాళ్ళు అడుగుతున్నారు. పలాని వాడి పని చేస్తున్నాడు. పోనీ మనమైన ఒక అంతర్మనంలోకి వెళ్తే పౌరోహిత్యమో, అర్చకత్వమో, వేదాన్ని నమ్ముకున్న వృత్తులు ఎంతమంది చేస్తున్నాం? 100 మంది ఉంటే 1, 2, మహా అయితే 3. మిగతా వాళ్ళకి ఏదన్నా దాని మీద గౌరవం ఉంటుంది. కానీ ఇప్పుడు నాలాంటి వాడు మేము చదువుకున్నామా వేదం? మా తాత, ముత్తాత, నాన్న వీళ్ళంతా పౌరోహిత్యం, వ్యవసాయం, ఆయుర్వేదం అవధానాలు చేస్తూ తర్వాత మారిపోయారు. ఇప్పుడు మా జనరేషన్కి వచ్చేసరికి మేము ఆ ఫీల్డ్లో లేదు, వ్యాపారంలో ఉన్నాం. మా పిల్లల దగ్గరికి వచ్చేసరికి US, UK ఎక్కడో వెళ్తున్నారు. ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. వాటిని యాక్సెప్ట్ చేయాలి, ధైర్యంగా ఉండాలి, బలంగా ఉండాలి. ఇది వదిలేసి మనం ఇంకా వెనక్కు వెళితే మీరు ఏ ఊళ్ళో అయినా చూడండి, ఒకప్పుడు ఇక్కడండి ఆయనది 3 ఎకరాలు ఉండేదండి, పాపం ఇప్పుడు లేదండి. పాపం ఇప్పుడు లేదంటే వాళ్ళ మనవరాళ్ళు, అల్లుళ్ళో ఎవరో ఉన్నారు కదా, ఎందుకు లేదు అంటే 40 ఏళ్లుగా అది ఖాళీగా ఉండడం వల్ల దాన్ని ఆక్రమించడానికి ఇంకొకడికి అవకాశం మనమే ఇచ్చాం. మనం ఏం చేయలేదు. లేదా అది ఒకప్పుడు 10 రూపాయలు ఉంటే ఇప్పుడు 10 కోట్లు అయిందని చెప్పుకోవాలి. 10 కోట్లు అయిన తర్వాత డెఫినెట్ గా దాన్ని ఎవడో ఒకడు కొట్టేస్తాడు. సమాజంలో అత్యంత సులభంగా పద్ధతిగా ఆక్రమించడానికి వీలైన భూములు ఏవి? 1 మార్కు ప్రశ్న. బ్రాహ్మణులవి. అంతే. ఇవి దాటి రావాలి అంటే ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ పర్మిట్ చేస్తున్న రకరకాల యాప్లు కావచ్చు, నెట్వర్క్ కావచ్చు, అట్లాంటి వాటి మీదకైనా కనీసం వచ్చి మీరెవరు ఇట్లాంటిది నిజంగా వైజాగ్ మేము ఒక 6-7 జిల్లాలు చేశాము. వైజాగ్ అద్భుతం. ఇక్కడ దీని వెనక కృషి చేస్తున్న అందరికీ కూడా చేతులెత్తి మొక్కాలి. రకరకాల పార్టీలు ఉండొచ్చు, అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఇంతమంది ఇలా రావడం అంటే చిన్న విషయం కాదు. మామూలుగా ఎక్కడైనా బ్రాహ్మణులు దేనికి వస్తారంటే వనభోజనానికి వస్తారు. ఇంకో దేశాల్లో అయితే పెళ్లి చూపులకు సంబంధించి వస్తారు, అంతే. అది కాకుండా ఇందులో ఈ యాప్కి సంబంధించి తర్వాత వివరాలు చెబుతారు. మీ చేతి నుంచి ఎవ్వరు 10 రూపాయల డబ్బు ఇవ్వక్కర్లేదు. కానీ ముందు మనం ఇన్ని లక్షల మంది ఉన్నాము, ఇన్ని వృత్తుల్లో ఉన్నాము, ఇంతింత పొజిషన్లో ఉన్నామని మనకు మనం తెలుసుకోవడానికైనా ఉపయోగపడేలాగా అందులో మీరు కాస్త వివరాలు ఎన్రోల్ చేస్తే చాలు. అదే బలం. నెమ్మదిగా 3-4 నెలల తర్వాత ఇదొక పెద్ద ప్లాట్ఫామ్ అయ్యాక ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మీకే తెలుస్తుంది. సో ఇంతకంటే ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చిన్నవాడిగా నేను ముందే చెబుతున్నా, తప్పులు మాట్లాడుంటే క్షమించండి, నా ఆవేదన మాత్రం అర్థం చేసుకోండి.